అసలైతే దాచిపెట్టుకొని చెప్తుంది మహాభారతం. అసలైంది దాచిపెట్టుకోవయ్యా ఓ జీవి. ఈ దేహం శాశ్వతం కాదు, ఒకరోజు పడిపోతుంది భూమిలో. ఆత్మ శాశ్వతం. ఈ ఆత్మ కొరకు దాచిపెట్టేదేనా? ఈ దేహాన్ని వదిలి ఆత్మ బయటకు వెళ్తే అది ఒంటరి అయిపోతుంది రేపటి రోజున. ఆ ఒంటరిగా ఉన్నప్పుడు దాని పక్కన పుణ్యం అనేటువంటి దాన్ని దాచిపెట్టుకో. అది తోడై రేపు నీ ఆత్మను స్వర్గానికి తీసుకెళ్తామని చెబుతుంది మహాభారతం. అది చెయ్యకుండా ఇలాంటివి కానివి దాచిపెట్టి ఏడ్చి 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 తుదకి ఎవరికి ఇస్తావు? దొంగల పాలవునో, దొరల పాలవునో, మట్టి పాలే అవునో. చివరికి వస్తే దాచిపెట్టిన దానికి నీవే ఆపలాగాష్టానికి కుక్క వైపు పుడతావో, సర్పాను వైపు పుడతావో తెలియదు మరో జన్మ. అలా అయిన వారు ఉన్నారు. చాలా మంది అలా కాపలా కాస్తున్నారు ఇప్పటికీ. మహాత్ములు చెప్పినా వినరు కొందరు. నాది 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 అని దాచిపెట్టుకుంటారు. అలా దాచిపెట్టకండి, అవసరం మేరకు పెట్టండి అని చెబుతున్నాడు ఇక్కడ. కాబట్టి ఏదైనా మనము కూడా అలా జీవితంలో ఉంచుకోవడానికి అలవాటు చేసుకోవాలి. తప్పు చేయని వాడు ఎవ్వడు లేడు భూమి మీద. అందరూ తప్పే చేశారు. ఎవరైనా తప్పు చేయలేదు అన్న వారు ఎవరైనా పక్కన నా యొక్క శరీరాన్ని పోసి ఆయనకు ముక్కలుగా పెట్టి నైవేద్యం పెడతారు. ఎందుకో తెలుసా? లేరు, అందరూ తప్పు చేసిన వారే. కానీ పైకి ఏం మాట్లాడతారు తెలుసా? నేను తప్పు చేయలేదు. ఎందుకంటాడు? నేను చేసిందే ధర్మం అని నిర్ధారణ చేసుకుంటాడు. మీరు చేసుకుంటే మీరు ధర్మం అయిపోతుంది. అది మనకు మనం చేసేసుకొని ధర్మం అనుకుంటారా? కాదు. ధర్మం ఏంటి అసలు వాస్తవానికి? మనం తినే ముందు 4 మెతుకులైనా ఏదో ఒక జీవి పెట్టాలి. మనం పెడుతున్నామా? మనం ఇంటికి బియ్యం తెచ్చుకునే ముందు ఎవరైనా 10 క్వింటాలు తెచ్చుకున్నామేమో నీకు పంట మండి, అందులోకి 1 క్వింటాల బియ్యం కాదు, 50 కిలోలు కాదు, 20 కిలోలు కాదు, 10 కిలోలు కాదు, 5 కిలోలు కాదు, చివరికి 1 కిలోనైనా ఏ అనాథకో, ఏ ఆకలితో ఉన్నవాడికో నీ ఇంటిలోకి బియ్యం తెచ్చుకున్నప్పుడు ఇచ్చావా? వడ్డు తెచ్చుకున్నప్పుడు, ధాన్యం తెచ్చుకున్నప్పుడు నీవా మాట్లాడతావు ధర్మం అని? ఏ అర్హత ఉంది నీకు ధర్మం అని? అయ్యా నా ఇంట్లోకి 10 క్వింటాలు తెచ్చుకున్నాను, అందులోంచి 10 కిలోల బియ్యాన్ని ఏమీ లేని వారికి వెతికి వెతికి మరి ఇచ్చానయ్యా, నేను ధర్మాత్ముడు గానా అని చెప్పేవారు ఉన్నారా? పక్కనండి. ఇంకా వాడి దగ్గర ఉంటే దోచుకోకపోతే అయిపోయాయి. ఆ లేని వాడి దగ్గరికి వెళ్ళి వాడి కష్టార్జితాన్ని దోచుకోకపోతే అయిపోయాయి. ఏంటా ఖర్చు? ఎలా దోచుకుంటారు? నీ పంట పొలానికి కైకిలు కోసం వచ్చాడు,